హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా సింపుల్గా వడ్డానం లాంటి డిజైన్ ఒకటి చూపిస్తాను. ఇది జస్ట్ 120 రూపీస్లో కంప్లీట్ అయిపోతుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, నెక్స్ట్ సిల్క్ కలర్ థ్రెడ్. మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోండి. నేను ఇక్కడ మెరూన్ రెడ్ కలర్ది తీసుకుని చూపిస్తున్నాను. నెక్స్ట్ దీంతో పాటు గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ ఆర్ షుగర్ బీడ్స్ ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ దీంతో పాటు స్టోన్ లైన్ తర్వాత బాల్ చైన్, నెక్స్ట్ గోల్డ్ కలర్ మీడియం బీడ్స్, నెక్స్ట్ గ్లూ. ఫస్ట్ నెక్ చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఈ డిజైన్ చాలా బాగుంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. వర్క్ రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు, అంత సింపుల్గా ఉంటుంది. కాకపోతే చూడడానికి చాలా హెవీగా బ్రైడల్ వర్క్ లా ఉంటుంది. జస్ట్ 120 రూపీస్లో కంప్లీట్ అయిపోతుంది. ఈ డిజైన్ మీరు గ్రీన్ కలర్ బ్లౌజ్ అనే కాదు, ఏ కలర్ కాంబినేషన్ బ్లౌజ్కైనా వేసుకోవచ్చు. అలానే బ్రైడల్ వర్క్లా కూడా ఉంటుంది ఈ డిజైను సేమ్ నెక్ కూడా ఏ డిజైన్ వేస్తామో హ్యాండ్స్ కూడా అదే డిజైన్ వస్తుంది. చూస్తున్నారుగా, ఈ విధంగా మనం 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో. నెక్స్ట్ మెరూన్ కలర్ సిల్క్ థ్రెడ్ 4 ప్యాటర్లు తీసుకుని సేమ్ ఫస్ట్ లైన్ ఎలా కుట్టామో గొలుసు కుట్టు సేమ్ అదే విధంగా ఈ రెడ్ కలర్ దాంతో గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. చూస్తున్నారుగా, ఇక్కడతో గొలుసు కుట్టు అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ దీనికి లోడింగ్ చేసిన విధంగానే సన్న లోడింగ్ రావడానికి నేను అదే దారాన్ని వెనక్కి ఇక్కడ రింగ్స్ కుట్టాం కదా, ఆ రింగ్స్లోంచి వంపులుగా తీయాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా ఇటు తీసుకున్నాక మళ్ళీ వెనకాల నుంచి ఈ విధంగా ప్రతి రింగ్లోంచి మనము ఈ నీడిల్ని తీసుకుంటూ వస్తే మనకి లైన్లా వస్తుంది, కొంచెం లావుగా. ఇదొక మోడల్లో కుట్టుకోవచ్చు. లోడింగ్ అనే కాదు, ఈ విధంగా కుట్టుకుంటే సన్నగా లోడింగ్ లానే ఉంటుంది. మీకు లావుగా ఉన్న లోడింగ్ కావాలంటే థ్రెడ్ వేసి కుట్టుకోండి, లేకపోతే ఇలా సింపుల్గా చిన్న లైన్ రావడానికి ఈ విధంగా కుట్టుకోండి. మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి, అర్థమవుతుంది క్లియర్గా. చూస్తున్నారుగా, ఈ లైన్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు దీని పక్కన బీడ్స్ కుట్టి నీడిల్ తీసుకుని నార్మల్ బీడ్స్ అనేవి కుట్టుకోవాలి 1 లైన్. ఈ లైన్ మీరు ఎట్ ఏ టైం అన్ని బీడ్స్ ఒకేసారి ఎక్కించుకుని మధ్యలో చిన్న టాకాలైనా వేసుకోవచ్చు, లేకపోతే 10 బీడ్స్ ఎక్కించుకుని నేను చూపించే విధంగా అయినా కుట్టుకోవచ్చు. నేను చూపించే విధంగా కుట్టుకున్నప్పుడు ఇలా నీడిల్ కిందకి దింపుతాం కదా, మళ్ళీ పైకి తీసినప్పుడు ముందు కుట్టిన పూసలోంచి ఒక పూసలోంచి తీసుకుని కుట్టుకున్నాం అనుకోండి, మనకి లైన్ మధ్యలో గ్యాప్ అనేది రాకుండా లైన్ చాలా నీట్గా వస్తుంది.
ఇక్కడతో బీడ్స్ కుట్టడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు దీని పక్కన గ్లూ అప్లై చేసి స్టోన్ లైన్ని అటాచ్ చేయాలి. ఈ అటాచ్ చేసిన స్టోన్ లైన్ కూడా మీరు కంపల్సరీ చిన్న చిన్న టాకాలు వేసుకుని కుట్టుకోవాలి. ఎందుకంటే తర్వాత డ్రై అయిన తర్వాత ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉండాలంటే కంపల్సరీ మనం టాకాలు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీని పక్కన మళ్ళీ ఇంకొక లైన్ బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. సేమ్ ముందు లైన్ ఎలా కుట్టానో సేమ్ అదే విధంగా కుడుతున్నాను. ఇంకా మీకు అర్థం కాకపోతే కనుక ఒకసారి మళ్ళీ చూడండి, బాగా అర్థమవుతుంది. ఇప్పుడు దీని పక్కన మీడియం బీడ్స్ అనేవి కుట్టుకోవాలి ఒక లైన్. సేమ్ ఈ లైన్ కూడా ముందు కుట్టిన బీడ్స్ లైన్ లాగానే కుడుతున్నాను, చూడండి. మీడియం బీడ్స్ కుట్టడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు దీని పక్కన మళ్ళీ నార్మల్ బీడ్స్ లైన్ కుట్టుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ బీడ్స్ ఫస్ట్ 2 లైన్స్ నార్మల్ బీడ్స్ కుట్టాను కాబట్టి ఇప్పుడు బాల్ చైన్ యూస్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు గ్లూ అప్లై చేసి బాల్ చైన్ని అటాచ్ చేస్తున్నాను. మీరు గ్లూ లేకుండా నార్మల్గా చిన్న చిన్న టాకాలు వేసుకుంటూ అయినా కుట్టుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా గ్లూ అప్లై చేసుకుని అటాచ్ చేసి దాని తర్వాత టాకాలు వేసుకోవచ్చు. నేను 2 విధాలుగాను చూపిస్తున్నాను, బీడ్స్ కుట్టి అలానే బాల్ చైన్ చూపించి. మీకు ఇది ఏది కన్వీనియంట్గా ఉంటే దాంతో కుట్టుకోండి. దేంతో కుట్టుకున్నైనా డిజైన్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లైన్ బీడ్స్ అనేవి నార్మల్ బీడ్స్ కాదు, ఇక్కడ మీడియం బీడ్స్తో కుట్టుకోవాలి ఇంకొక లైన్. ఇప్పుడు మళ్ళీ దీని పక్కన బాల్ చైన్ని అటాచ్ చేయాలి ఇంకొకసారి. బాల్ చైన్ అయింది కదా, మళ్ళీ స్టోన్ లైన్ కోసం గ్లూ అప్లై చేసి స్టోన్ లైన్ని అటాచ్ చేయాలి. మళ్ళీ గ్లూ అప్లై చేసి బాల్ చైన్ ఇక్కడతో ఎండ్ అయింది. ఈ విధంగా అటాచ్ చేసిన ప్రతి బాల్ చైన్ స్టోన్ లైన్ని కంపల్సరీ టాకాలు వేసుకోండి, మర్చిపోవద్దు. నేను ఇక్కడ చూపించట్లేదు కానీ కంపల్సరీ టాకాలు వేసుకోవాలి. ఇప్పుడు దీని పక్కన 1 లైన్ గోల్డ్స్ కుట్టుకోవాలి గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో. అది నేను చూపించలేదు, ఇదిగోండి నేను కుట్టేసి చూపిస్తున్నాను. ఇప్పుడు దీని పక్కనే నీడిల్ తీసుకుని బీడ్స్ కుట్టి నీడిల్ తీసుకుని ఈ నీడిల్లోకి మీడియం బీడ్ ఒకటి, ఒక నార్మల్ బీడ్ ఒకటి, 2 బీడ్స్ ఎక్కించుకుని స్ట్రైట్గా ఒక లైన్లా కుట్టుకోవాలి. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. దీని పక్కనే మళ్ళీ నీడిల్ తీసుకుని సేమ్ ఇదే విధంగా కంటిన్యూస్గా మీరు నెక్ చుట్టూ ఓవరాల్గా కంప్లీట్ చేయాలి. ఈ బీడ్స్ లైన్స్ అనేవి 1 బై 1 చూపిస్తున్నాను, చూడండి బాగా అర్థమవుతుంది. చూస్తున్నారుగా, సేమ్ ఇదే విధంగా మీరు నెక్ కుట్టుకున్న తర్వాత హ్యాండ్స్కి కూడా ఇదే కుట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఇంకా హెవీగా కావాలనుకుంటే ఇదే బార్డర్కి హ్యాండ్కి మధ్యలో లక్ష్మీదేవి లాకెట్స్ ఉంటున్నాయి కదా, ఆ లాకెట్ని సెంటర్లో అటాచ్ చేసుకుని తర్వాత ఆ లాకెట్కి అటువైపు ఇటువైపు ఈ బార్డర్స్ అనేవి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్
చాలామంది పట్టు శారీస్కి వడ్డానం కింద ఈ వర్క్ చేసిన బెల్ట్స్ అనేవి కుట్టుకుంటున్నారు కదా. ఆ బెల్ట్స్కి ఈ డిజైన్ కుట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అన్ని శారీస్కి బాగా మ్యాచ్ అవుతుంది. ఇక్కడ యూజ్ చేసినవన్నీ గోల్డ్ కలరే కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్ ఓవర్ బుటీస్ కోసం సిల్క్ థ్రెడ్లో ఏ కలర్ యూజ్ చేసామో అదే కలర్ కుందన్ని ఇక్కడ అటాచ్ చేసుకుని దీని చుట్టూ నార్మల్ బీడ్స్ అనేవి ఒక రింగ్లో వచ్చే విధంగా కుట్టుకోవాలి. దానికోసం నేను ఎట్ ఏ టైం అన్ని బీడ్స్ ఎక్కించుకొని మళ్ళీ నీడిల్ని కిందకి దించేసి మధ్యలో 2 లేదా 3 టాకాలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి రింగ్ అనేది రెడీ అవుతుంది. చూస్తున్నారుగా, ఇక్కడతో ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇదే డిజైన్ మీరు నెక్కి అలాగే హ్యాండ్స్కి వేసుకొని నెక్స్ట్ ఆల్ ఓవర్ బుటీస్ కింద ఈ చిన్న చిన్న బుటీస్ వేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్కి కూడా ఈ చిన్న చిన్న బుటీస్ వేసుకోండి బార్డర్ కింద పెట్టుకుని, లేకపోతే లక్ష్మీదేవి లాకెట్ పెట్టుకుని అయినా కుట్టుకోవచ్చు. ఎలా అయినా కుట్టుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఓవరాల్గా నెక్ డిజైన్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.